నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. కాంగ్రెస్లో చాలా చేర్పులు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. పీసీసీ రేవంత్ రెడ్డి అయిన కాడికి వెళ్ళి కూడా ఇంకా కూడా సద్దు మనగలేదు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కొంతమంది జైన్ కావడం, కొంతమంది బయటికి వెళ్ళడం కూడా చూస్తూనే ఉన్నాం మనం. ఇదే అంశంపైన మనతో డిస్కస్ చేయడానికి మరి తెలంగాణ ఉద్యమం కావచ్చు, బీసీలను ఐక్యం చేయడం కోసం కూడా కావచ్చు, మరి చైర్మన్ తెలంగాణ బీసీ సంఘాల జాక్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో మరి కుంతియా గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఎందుకు మాజీ స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి మొన్న ఇదే హాట్ న్యూస్, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఎందుకు చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు, రేవంత్ రెడ్డి పైన వారి యొక్క అభిప్రాయం ఏంది, ప్రస్తుతం ఉన్న రాజకీయ విశ్లేషణ ఉరగంటి వెంకటేశం కాబట్టి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా కూడా పనిచేస్తున్నారు ఉద్యమంలో. బీసీల ఉద్యమం అనగానే పేరు గుర్తొచ్చినట్టు వ్యక్తులు మీరు. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ బీసీ ఉద్యమము, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ బీసీ ఉద్యమం స్టార్ట్ చేసి దాదాపు ఒక 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు. ఎందుకంటే నేను అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, కష్టపడి చదువుకొని ఉన్నత స్థానానికి వచ్చినటువంటి వ్యక్తిని. ఓకే. ఎందుకంటే బీసీలు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో కూడా వాళ్ళు అన్ని రంగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ప్రత్యేకించి రాజకీయ రంగంలో అయితే వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితులకు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు అంబేద్కర్ పుణ్యం అంటూ ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఓకే. కానీ జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకు ఈ చట్టసభలో రిజర్వేషన్ లేదు. లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఎన్నికల్లో, అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్లయితే వాళ్ళకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ సీట్లు ఈరోజు ఉన్నత వర్గాల్లో కొట్టేస్తున్నటువంటి సందర్భాన్ని ఆర్థికంగా వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ఏమంటే ఈ వర్గాలు ఎవరైతే బీసీలు మేము పోటీ చేయదలుచుకున్నామని ఆయా రాజకీయ పార్టీలు అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒకటే, మీ దగ్గర డబ్బులు లేవు, ఇవాళ ఎన్నికల్లో కొట్లాడాలంటే కనీసం ఒక 30 నుంచి 40 కోట్లు 50 కోట్ల దాకా ఖర్చు అవుతాయి, మీకు అంత ఆర్థిక పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు, కాబట్టి మీకు కేవలం ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తర్వాత ఈ యొక్క పార్లమెంట్లో ఒక చట్టసభలో కాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కార్పొరేషన్ చైర్మన్లు, చిన్న డైరెక్టర్లు, చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇవి ఇస్తామంటారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఆయా రాజకీయ పార్టీలు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు ఈ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కేవలం ఓట్లేసే యంత్రాలా అని అడుగుతా ఉన్నా. అంటే వీళ్లకు చట్టసభల్లో ప్రవేశించే అర్హత లేదా? రాజకీయ పార్టీలు ఒక కేవలం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళకు టికెట్లు నిరాకరిస్తున్నట్టు పరిస్థితి. మరి ఈ విధంగా జరిగితే, ఎందుకంటే గతంలో ఈ యొక్క వెనుకబడ్డ వర్గాలు రాజకీయ చైతన్యం లేదు, కానీ ఈ మధ్య 2022 సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినప్పుడు ఈ రోజు ఈ యొక్క బీసీలకు తర్వాత ప్రత్యేకించి వెనుకబడ్డ వర్గాలకు రాజకీయ చైతన్యం వచ్చింది. ఎందుకంటే పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క ఈ వర్గాల్లో కూడా మాకు కూడా ఈ చట్టసభలో రిజర్వేషన్ ప్రవేశించి మా వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రయత్నించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఈ విధంగా కాదు, మాకు ఈ యొక్క నామినేటెడ్ పదవులు కాదు, మాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కోరుతున్నాను. లేకపోతే వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వాళ్లకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకు సీట్లు ఇస్తుందో ఆ పార్టీలను గెలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో రాజకీయంగా రిజర్వ్ కావాలి బీసీలకు అంటారు. సో రాజకీయంగా రిజర్వ్ కావాలంటే పార్లమెంట్లో ఆమోదించాలి. అసలు పార్లమెంట్ దాకా తీసుకెళ్ళాలంటే పార్లమెంట్లో కూడా సరైన వాళ్ళు లేరుగా బీసీలు. ఇప్పుడు ఒకటే, ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఏమనంటే అనేక సంఘాలు, అనేక వ్యక్తులు, అదేవిధంగా అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంటున్న ములాయం సింగ్ యాదవ్ మొదలుకొని, లల్లూ ప్రసాద్ యాదవ్ మొదలుకొని అనేక ఈ సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. కానీ అక్కడ
మనకు సరైనటువంటి అవకాశాలు ఇస్తలేరు అన్ని పార్టీలు కూడా. కేవలం ఎప్పుడైతే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎప్పుడైతే ఆయా పార్టీలు కోరితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మహిళా రిజర్వేషన్ ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఈ డిమాండ్ను అణిచివేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ఒక రకంగా బీసీలను ఓట్లు వేసే యంత్రాలు వాళ్ళని ఉపయోగించుకోవాలంటే ఉద్దేశంతో ఉన్నాయి. కానీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టసభలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టండి. మహిళా రిజర్వేషన్ మేము వద్దంటలేము. మహిళా రిజర్వేషన్లు ఎందుకు ప్రవేశపెట్టాలంటున్నంటే మహిళల యొక్క పేరుతో పోటీ ఈరోజు చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళ యొక్క భార్యలు కానీ వాళ్ళ యొక్క సంతతిని కానీ ముందుకు పెట్టి మళ్ళా ఈ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలను మీ బీసీల చిత్తశుద్ధి ఉంటే మీరు చట్టసభలో రిజర్వేషన్ ప్రవేశపెట్టండి. అప్పుడే బీసీలకు ఈ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం, ఒక కులం డెవలప్ చెందుతుందంటే ఒక పార్టీ ఇంకో కులాన్ని కూడా డెవలప్ చేస్తుంది. మరి కులాల మధ్యలో కూడా మరి వ్యత్యాసం కావచ్చు, వ్యతిరేకత కూడా చూపెడుతున్న పార్టీలు దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇదే వచ్చిన సమస్య ఏంటంటే ఈరోజు దళితులను తీసుకుంటే వాళ్ళు సమైక్యంగా ఉన్నారు. అదేవిధంగా గిరిజనులు చూసిన సమస్య ఉంది. బీసీలో దాదాపు ఒక 110 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ కులాల పేరు మీద వాళ్ళ కుల సంఘాలు పెట్టి కుల సంఘాల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లకు రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు వెళ్ళి వాళ్ళని ఒక రకంగా చైతన్యం వస్తున్నటువంటి యొక్క బీసీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అంటే నేను అడుగుతున్నా, మేము కూడా ఒక బీసీ నాయకులు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది, మీరు కులాల పరంగా ముందుకు వెళ్ళండి, కానీ ఇది కాకుండా బీసీ పరంగా ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ పార్టీలు మనకు భయపడుతుంది, మనకు టికెట్లు ఇస్తవి, రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తేనే మన తలరాతలు మారుతాయి, మన ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఇప్పుడిప్పుడు గతంలో జరిగింది, ఇప్పుడిప్పుడు చైతన్యం వస్తుంది. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ అయినారు, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్ అయిన గారు ఆ చైతన్యం వస్తుంది. కాబట్టి త్వరలోనే ఐక్యత, ఈ బీసీలలో ఐక్యత వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చూస్తే బీసీ సంఘాల నేతలు చాలామంది కూడా మీతో పాటు. సో ఒక నేత పేరు చెప్పను కానీ గతంలో తెలుగుదేశం సీఎం ఇస్తా తెలుగుదేశం పార్టీలో ఉండటం, ఎల్బీ నగర్ నుంచి పోటీ కూడా చేసి తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు. సో ఎప్పుడు చూసినా నేను కొత్త పార్టీ పెడతా బీసీలకు అనేటువంటి ఇలాంటి నాయకులే. సో ఇలా ఒక పార్టీలోకి వెళ్ళిపోయి పార్టీకి మద్దతు చెప్తే బీసీలు ఏమైపోవాలి? మిగతా బీసీలు ఒకటే ఆ నాయకుడు నాకు తెలుసు, ఎందుకంటే ఆ నాయకునితో కలిసి కూడా నేను కూడా పనిచేయడం జరిగింది. నేను చెప్పాను ఆ నాయకునికి ఎన్నో సందర్భాలలో, అన్న మీరు ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే, ఎమ్మెల్సీ కావాలనుకుంటే ఇంత పెద్ద ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదు. మీరు ఆయా పార్టీలో చేరండి, చేరితే ఏమవుతుంది, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. అది చాలా సులభమైన పద్ధతి. ఇంత పెద్ద ఉద్యమాలు చేసి, ఇన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసి కేవలం మనం ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం పాటుపడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. సమైక్య రాష్ట్రంలో కూడా మన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఒక తెలంగాణ కోసం కూడా మనం కొట్లాడినాము. కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే బాగుండదు. మీరు ఏంది, ఒక రాజకీయ వేదికను స్థాపించండి, ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడండి. అప్పుడు మీరు చేసేటువంటి ఉద్యమానికి న్యాయం జరుగుతుందని చెప్తే, సరే ఆయన పద్ధతిలో ఆయన పోరాటం చేస్తుంటే మనం కాదనట్లేము. కానీ మనం అడిగే హక్కు ఎవరికి ఉండదు. ఆయన పద్ధతిలో ఆయన పోయింది. కానీ ఏదేమైనా కూడా ఎవరు చేసినా చేయకుండా వచ్చేటువంటి తరంలో ఖచ్చితంగా ఈ యొక్క వెనుకబడ్డ వర్గాలు చాలా గ్రహించరు. ఖచ్చితంగా వాళ్ళకు మరి ముందుకొచ్చి ఒక రాజకీయ వేదిక వచ్చేటువంటి అవకాశం. సో మనం చూసుకున్నట్టయితే పార్టీలు బీసీలకు టికెట్లు ఇచ్చిన కొన్ని చోట్ల కొంతమంది బహాటంగానే మాట్లాడారు. కొన్ని పార్టీలు అక్కడ బీసీలకు పార్టీ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు పోటీ చేస్తే అక్కడ పార్టీ మద్దతు చెప్పినా కానీ ఓడిపోయిన సందర్భాలు చూస్తున్నాం ఇచ్చిన టికెట్లలోనే. అది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే బీసీలకు కొన్ని ఏం చేస్తున్నారంటే అన్ని పార్టీలు కూడా బీసీలకు టికెట్లు ఇచ్చినామని చూపించుకోవడానికి ఓడిపోయే సీట్లు ఇస్తున్నారు, గెలవని సీట్లు ఇస్తున్నారు. ఏవైతే గెలిచే సీట్లో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇస్తున్నారు. ఓడిపోయే సీట్లు బీసీకి గెలుసు. ఒకవేళ బీసీకి గెలిచే సీట్లు ఇచ్చినా కూడా అక్కడ మళ్ళీ ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి, అగ్రవర్గానికి చెందిన డబ్బు ఉన్నటువంటి వ్యక్తి పోటీ చేసి ఈ బీసీలు ఓడగొడుతున్నారు. అంటే చూశారయ్యా, మేము టికెట్లు ఇచ్చినా కూడా బీసీలు ఓడిపోతున్నటువంటి ఈ రకంగా చూయించి ఈరోజు బీసీలను మరి రాజకీయంగా వెనుకకు తొట్టేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సందర్భం. ఓటర్ల చైతన్యం కావాలంటారా?
నాయకులలో చైతన్యం రావాలా? 100% నాయకుల చైతన్యం అయితే కాదు, ఓటర్లలో చైతన్యం వచ్చినప్పుడే ప్రజలలో చైతన్యం వచ్చినట్టు ఈ మార్పు జరుగుతుంది. లేకపోతే నష్టపోయేది ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కొంత దళితులకు ఉన్నది, గిరిజనులకు ఉన్నా కానీ వెనుకబడ్డ వర్గాలకు ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ గురించి అడిగేటువంటి నాదుడు, ప్రశ్నించే నాదుడు మరి చట్టసభలు ఉండకపోతే న్యాయమే జరుగుతుంది. ఎందుకంటే చట్టసభలే ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలే చాలా అత్యున్నతమైనటువంటివి. ఏదో స్థానిక సభలో నాయకులైనంత మాత్రాన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు అయినంత న్యాయం జరగదు. ఎప్పుడైతే ఈ యొక్క ఒక కమిటెడ్ బీసీ నాయకులు, ఉద్యమకారులు ఎప్పుడైతే ఈ యొక్క చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ శాసనసభలో ప్రవేశించినప్పుడే వాళ్ళ గురించి, వాళ్ళ హక్కుల కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ సంక్షేమం కోసం కానీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి నాయకులు చట్టసభలకు వెళ్ళినప్పుడే ఆ ప్రజలకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను. సో మోడీ లాంటి వ్యక్తి మరి వెంకబడిన తరగతుల వాళ్ళు బీసీనే అని కూడా ఒక ఉంది కదా, మరి అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఇంకా జరగలేదంటారా అభివృద్ధి? ఒకటి, మోడీ గారిని నేను అంటలేను, ఒక బీసీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కింది స్థాయిలో నుంచి ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. ఒకటే అడుగుతున్నా, మోడీ అనేది ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి, కానీ ఆయన వెనుక చాలా శక్తులు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ కానీ, తర్వాత బజరంగ్ దళ్ కానీ, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి మిగతా బ్రాహ్మణులు కానీ, ఇతర వర్గాలు ఉంటాయి. మరి వాళ్ళందరూ మరి వాళ్ళ యొక్క అడుగుజాడలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడీ ఒక్కటే నిర్ణయం తీసుకుంటే కాదు, పేరుకు ప్రధానమంత్రి కానీ అందరిని సంప్రదించి ముందుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఒక ఐక్యతా భావం రాకపోవడం వల్ల మోడీకి కూడా ముందుకు పోతలేడు. సో జనగణన కూడా కావాలన్నట్టు కూడా ఉద్యమం చేస్తున్నారు కదా. జనగణమన అనేది చాలా చాలా, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్కరు కూడా లెక్కలు ఉన్నాయి. పక్షులకు లెక్కలు ఉన్నాయి, జంతువులకు లెక్కలు ఉన్నాయి, అన్ని కులాలకు వాళ్ళకు లెక్కలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 110 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో 50 కోట్ల మంది ప్రజలు వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి లెక్కలు తీయమని అనేక కుల సంఘాలు, అనేక బీసీ సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం అనేది మరి ఆ విధంగా ముందుకు పోతలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర ఒకటే అడుగుతున్నాను, అయ్యా మాకు మా లెక్కలు తీయండి. మా లెక్కలు తీస్తే రేపు పొద్దుగాల మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని మరి ప్రధానమంత్రిని చేయాలని కూడా మరి సందర్భంగా ప్రధానమంత్రిని కోరుతున్నాను. సో ఇంత బీసీల కోసం కష్టపడ్డ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారుగా. తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా ఎవ్వరు కూడా బీసీల కోసమే కొట్లాడారు కానీ తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడలేదు. మరి ఆ సందర్భంలో నేను రాజకీయ జేసులో బీసీల తరపున ప్రాతినిధ్యం వహించాను. అదేవిధంగా దళితుల సందర్భంలో కృష్ణమాదిగా ప్రాతినిధ్యం వహించాను. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, మాలమానాన్ని ప్రాతినిధ్యం ఉన్నది. నేనొక్కడిని రాజకీయ జేసులో ఉండి తెలంగాణ కోసం కొట్లాడాను. అదేవిధంగా అక్కడ కూడా కుట్రలు జరిగి నన్ను బయటకు పంపారు. అయినప్పుడు కూడా తెలంగాణ బీసీ సంఘాల జేఏసీని స్థాపించి గల్లీ నుంచి ఢిల్లీకి నేను ఉద్యమం చేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీకి కలవడం జరిగింది, జీఓఎం సభ్యులను. అదేవిధంగా ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రులు ఉన్నటువంటి యొక్క సుశీల్ కుమార్ షిండే గారిని కూడా కలిసి, అయ్యా మీరు ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి మీరు తెలంగాణ కోసం మరి సోనియా గాంధీ మీద ప్రెషర్ చేయండి, చేస్తే మరి ఈ తెలంగాణలో వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వర్గాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, మంత్రులు అయ్యే అవకాశం ఉందని చెప్తే మరి ఆ రోజు షిండే గారు చెప్పారు, ఓకే నేను చెప్తా, మరి మీ వర్గాల నుంచి మరి ముఖ్యమంత్రి అవుతారా, అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అడిగాడు. ఖచ్చితంగా అని చెప్పాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు వేరుగా అయినాయి చూస్తున్నాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సామాజిక తెలంగాణ అని మందకృష్ణ మాదిగ కూడా అప్పటి నుంచి కూడా బాగానే మాట్లాడుతున్నారు, సామాజిక తెలంగాణ కావాలని. సామాజిక తెలంగాణ మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉద్యమకారుడు. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలో కూడా పోకుండా కేవలం ఒక ఎజెండా పెట్టుకొని, ఏంది ఆయన ఒక ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను స్థాపించి ఈ దళితులలో మాదిగలకు అత్యంత వెనుకబడ్డటువంటి మాదిగలకు రిజర్వేషన్ కావాలి, ఏబిసిడీలు కావాలని ఒక వర్గీకరణ కావాలనే ఉద్దేశంతో పోరాడుతున్నటువంటి వ్యక్తి. నిజంగా ఆయనను
మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఆయన తనకున్న పరిధిలో ఖచ్చితంగా ఏదో కమిటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు, కానీ ఓ రాజకీయ పార్టీ కూడా పెట్టిండు అనుకుంటా. కానీ ప్రజలు మరి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ప్రజలు ఓన్ చేసుకుంటలేరు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో మరి ప్రవీణ్ కుమార్ కూడా బీఎస్పీ పెట్టి ఆయన కూడా ముందుకెళ్తున్నాడు. మరి చూద్దాం రేపు ఎన్నికల్లో మరి ఏ విధంగా, మరి కాంగ్రెస్కి వేస్తారా, మరి ఎవరికి వేస్తారని రేపు పొద్దుగాల చూద్దాం. సో నా ముఖ్య క్వశ్చన్ ఏంటంటే, బీసీలు 50% ఏ కులమైనా తీసుకో, ఈ 50% ఉన్న వాళ్ళు పార్టీ పెట్టట్లేదు, పత్రికలు లేవు వీళ్ళ గురించి రాష్ట్రానికి, ఛానళ్ళు లేవు, కేవలం పోరాటాలేనా? ఇప్పుడు వచ్చిన సమస్య అదే. ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే ఇప్పుడు ఒక్కొక్క సమస్య ఏంటంటే, ఆర్థికంగా ఉన్న వాళ్ళు ముందుకు వస్తలేరు, వెనుకబడ్డ వర్గాలు. ఆర్థికంగా లేని వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఉద్యమాలు చేసినట్టు ఆర్థికంగా ఉన్న వాళ్ళు కనీసం ఆర్థిక సాయం చేస్తున్నారా, అది కూడా చేస్తలేరు. మరి ఈ విధంగా ఏమైతుందంటే, ఒక పార్టీ పెట్టాలంటే ఇవాళ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ అనేది నడిపించాలంటే చాలా 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విధంగా మరి ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా మరి ఆ రకంగా పార్టీ పెడితే, ఆ మధ్య కాలంలో దేవేందర్ గౌడ్ ప్రయోగం చేశారు, నవ తెలంగాణ ఒక ప్రయోగం చేశారు. తర్వాత కూడా మళ్ళీ ఎవరో మన చెరుకు సుధాకరు, కాసాని జ్ఞానేశ్వరు, అది ఆయన ఈ రకంగా ప్రయత్నం చేశారు. దిలీప్ కుమార్ ప్రయత్నం చేశారు, చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ దేవేందర్ గౌడ్ గారు నిజంగా ఆయన పార్టీ నడిపి, ఎందుకంటే ఆయన ఆర్థికంగా ఉన్నాడు, గతంలో అనేక మంత్రి పదవులు అనుభవించిండు, ఆయన దగ్గర చాలా ఆర్థిక పరిస్థితి ఉంది. కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఆయన ధైర్యం చేయకపోవడం వల్ల ఈరోజు మన నష్టం జరిగింది. ఆయన ధైర్యం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేరుగా ఉంటుండే. చిరంజీవి లాంటి వాళ్ళే, బీసీ సంఘం సంబంధించిన వాళ్ళ లాంటి వాళ్ళే వెనకబడిపోయారు పార్టీ. చిరంజీవికి అతిగా ఊహించుకున్నాడు. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. రాజకీయాలు అనేటివి చాలా ప్రజలలో ఉండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని, వాళ్ళ బాధలు తెలుసుకొని, వాళ్ళలో కలిసిపోయినటువంటి వ్యక్తులే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఏదో వెండితెర మీద ఉండి ప్రయత్నం చేస్తే కేవలం చూడడానికి వస్తారు లక్షలాది మంది, వేల మంది. కానీ మరి అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని నేను అనుకోను. అయ్యారు. ఎవరు? ఎన్టీ రామారావు అయ్యారు. ఎన్టీ రామారావు అయ్యారంటే దానికి ఉన్నటువంటి పరిస్థితి, అలా కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఆ రోజు ఈ తెలుగు అనే ఒక వాదాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాడు. ఆయన ఒక్కటి సక్సెస్ అయ్యాడు. అది తమిళనాడు ఎంజి రామచంద్ర సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా కొంతమంది సక్సెస్ అయ్యారు, కానీ చాలా మంది ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఇవన్నీ చూసుకుంటూ సో మీరు సడన్ గా ఇంత ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, బీసీల గురించి పోట్లాడారు, కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఎందుకు మీకు ఆ రోజు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి నేను ఎందుకంటే అంతకుముందు ఏ పార్టీలో లేను. కానీ ఆ రోజు ఒక సందర్భంలో ఆర్సీఏ కుంతియా గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉండే. ఒక రోజు నేను ఆయన కలిసినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక్కటే చెప్పాడు, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తివి, ఉన్నత విద్యావంతునివి, ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ కోసం కొట్లాడినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చాలా ఏజ్డ్ అయ్యారు, నీకు మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేరమన్నాడు. ఆయన భరోసా మీద నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏఐసిసి ఆఫీసులో మరి యొక్క ఉత్తమ్ కుమార్, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే, ఆయన సమక్షంలో మరి కుంతియా సమక్షంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీసులో చేరడం జరిగింది. చేరిన తర్వాత మరి నా దురదృష్టమే కానీ ఆయన ఒక 4 నెలల రోజుల తర్వాత అతని ఇన్ఛార్జ్గా తీసేశారు. అప్పుడు నేను ఉత్తమ్ కుమార్ అని కలిస్తే ఆయన ఏం చేశారంటే నాకు అధికార ప్రతినిధిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలవాలన్నా కూడా ఆయన ఫోన్లు చేస్తే కూడా ఫోన్లో అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా అనేక సార్లు కలవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు కూడా అంత టైం ఇచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళాను 2-3 సార్లు. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూసినా సరైన కూర్చొని మాట్లాడాలి అనే ఉద్దేశం లేదు. అంటే ఒకసారి కలిస్తే మనం కలిసిపోదాం అన్నాడు. కానీ నా పదవి ఏంది, మరి ఎన్ని సంవత్సరాలు కొట్లాడాను, మనకి నాకు ఒక పదవి ఉంటేనే ఒక బాధ్యత ఉంటేనే ఇక పార్టీలో కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పార్టీ కోసం యూజ్ చేసుకోండి అని నేను రేవంత్ రెడ్డి గారిని చెప్పాను. చెప్పినప్పటికి కూడా ఆయన అంత పెడచెవిన పెట్టాడు. మరి ఈయన విషయం ఈ విధంగా నాకు నా సర్వీసెస్ పార్టీ ఉపయోగించుకుంటలేదు, అదేవిధంగా పార్టీలో ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదని కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి వెళ్ళి కూడా సోనియా గాంధీకి
మరి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీకి చేశాను. అదేవిధంగా మన కేసీ వేణుగోపాల్ అని ఉంటాడు, ఆయనకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఉన్నాడు మాణిక్యం ఠాగూర్ గారు, ఆయనకు చెప్పాను, సార్ ప్లీజ్ యూటిలైజ్ మై సర్వీసెస్, ఎందుకంటే యాజ్ ఎ బీసీ లీడర్ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ బ్యాక్ క్లాస్ లీడర్ సిన్స్ 30 years ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్ కమ్యూనిటీ. నువ్వు పార్టీలో నా సర్వీసెస్ ఉపయోగించుకుంటే పార్టీకి ప్లస్ అవుతుంది, ప్లీజ్ యూటిలైజ్ మై సర్వీసెస్, ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి సార్ అంటే ఓకే నేను మాట్లాడతా అన్నాడు కూడా, ఆయన కూడా పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నాయకులను కూడా మదియాసి గౌడ్ గారికి చెప్పాను, పొన్నం ప్రభాకర్ గారికి చెప్పాను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఉన్న కొంతమంది నాయకులు ఉంటారు, ఆయన చిన్నారెడ్డి అని, తర్వాత ఇతరత్ర చాలా మంది దృష్టికి వెళ్ళాను. కానీ మన మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు కూడా చెప్పాను, మీరు మాట్లాడండి, ఒక పెద్ద ఉద్యమకారుని, ఎందుకంటే నేను పార్టీలో ఒక ఉద్యమకారుని, నాటువంటి ఉద్యమకారులు పార్టీలో పనిచేస్తే ఒక అసెట్ అవుతుంది, నా సర్వీసెస్ ఉపయోగించుకోండి, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని యూజ్ చేసుకు చెప్పడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూశాను. ఇక ఈ పార్టీ ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇక ఇక్కడ ఉంటే మనకు న్యాయం జరగదు, మనల్ని పట్టించుకునేవారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు వెనుకబడ్డ వర్గాలు అవసరం లేదు, ఉద్యమకారులు అవసరం లేదు, తెలంగాణ ఉద్యమకారులు అవసరం లేదు, కేవలం డబ్బు పెడుతున్నటువంటి వాళ్ళు, డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళే కావాలనే ఉద్దేశంతో పోతున్నారు. కాబట్టి ఈ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో నాకు న్యాయం జరగని ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఇది రెడ్లు దానికి సంబంధించి. సో మీరు రిజైన్ చేసినప్పుడు అదే మాట చెప్పారు. సో ఒక వర్గం వారి కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, ఘాటు విమర్శ చేశారు. ఒక విషయం నేను చెప్తాను, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక ఆయన కులానికి సంబంధించినటువంటి పార్టీ కుల సంఘం అధ్యక్షుడు కాదు. మరి ఆ విధంగా రెడ్ల మీటింగ్కి వెళ్ళడం జరిగింది, పెళ్లితే నేను తప్పు అంటలేను, కానీ రెడ్ల మీటింగ్లో వెళ్ళిన తర్వాత కేవలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెడ్లే ఉండాలి, ఏ పార్టీలో ఉన్నా రెడ్లే మంత్రులు కావాలి, రెడ్లకే టికెట్లు ఇవ్వాలి, రెడ్లకే అవకాశం ఇవ్వాలి, రెడ్లే ముందుకు రావాలి. ఈరోజు ఇంకొక టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలంటే మనం రెడ్లే ముందుకు ఉండాలి అనే ఉదయం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది నిజంగా చెప్తే నాకు ఒక బీసీ ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుని చాలా బాధేసింది. నాకు టికెట్లు కావాలంటే, నాకు పదవులు కావాలంటే రేవంత్ రెడ్డిని మస్కా చేస్తుంటే నాకు అవసరం లేదు ఆ విధంగా. కాబట్టి నేను కమిటెడ్ బీసీ లీడర్ కాబట్టి నాకు ఈరోజు అడిగింది అంటే రేవంత్ రెడ్డి యొక్క హిడెన్ ఎజెండా ఏముందని అర్థమైపోయింది. ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ముసుగులో, పిసిసి ప్రెసిడెంట్ ముసుగులో ఆయన ముఖ్యమంత్రి సీటుకి ఎక్కాలని చూస్తున్నాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు, ఆయన ఆ వర్గానికే, ఆ సామాజిక వర్గానికే ప్రయోజనం చేకూరుస్తాడు. అంతేందుకు ఆల్రెడీ ఈరోజు టికెట్లలో కూడా చెప్తున్నా చాలా మందిని కూడా, అందరికి కూడా 119 సీట్లలో అందరు కూడా మీరు పని చేసుకోండి, మీ టికెట్లు వస్తున్నాయని అందరికి ఆ వర్గాలకే ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి, గెలుపు గుర్రాలనే పేరుతోటి ఆ వర్గాలకే ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. నేను ఒకటి అనిపించింది, అమ్మా ఈ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉంటే, ఈయన ముఖ్యమంత్రి అయితే ఇక మనకు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల యొక్క బీసీలకు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం లభించదు, బీసీలకు న్యాయం జరగదు, అభివృద్ధి జరగదు అనే ఉద్దేశంతో వ్యతిరేకించి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. సో మరి మిమ్మల్ని సమీపించారా, పార్టీ పెడుతున్నారంటే మీ దగ్గరికి వచ్చి ఎందుకు కారణాలు ఏమైనా తెలుసుకున్నారా? చాలా మంది, నేను ప్రెస్ మీట్ పెట్టాను సోమాజ్గూడలో అని చాలా మంది, మల్లు రవి గారు, తర్వాత చరణ్ కౌశిక్ యాదవ్ అని ఒక నా ఫ్రెండ్ ఉంటాడు, ఉస్మానియా యూనివర్సిటీ లీడరు, ఆయన ఫోన్ చేసి అన్న మీరు విరమించుకోండి, మీరు మాట్లాడుకోండి, అది చేయండి అంటే సరే నేను మల్లు రవి గారు మాట్లాడారు, మీరు విరమించుకోండి బాయ్ సాబ్, నేను ఖచ్చితంగా మాట్లాడతా, మీకు న్యాయం చేస్తా అంటే, నేనన్నా మీరు కాదు మాట్లాడేది, రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయాలి, రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిపించుకోవాలి, పిలిపించుకుంటే నేను ఆలోచిస్తా, మీరు పిలిపించుకుంటే మళ్ళీ యథావిధ పరిస్థితి వస్తుంది, మీరు కదా అన్న. తర్వాత ఒక ఆయన రేవంత్ రెడ్డి మనుషులను పంపారు, అదేవిధంగా ఓబీసీ సెల్ చైర్మన్ ఉంటారు శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్, ఆయన మాట్లాడాడు, అందరు మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఒక ఫోన్ చేయలేదు,
కనీసం నాతో సంప్రదించలేదు, నా స్థాయి కాదనుకుంటే. ఇంకా నేను ఒక చిన్నవాడిని కదా ఆయన దృష్టిలో, ఒక చిన్న వ్యక్తిని కదా, ఇంత చదువుకున్నా కూడా 30 సంవత్సరాల ఉద్యమాలు చేసినా కూడా, ఇంత తెలంగాణ ఉద్యమం చేసిన ఆయన దృష్టిలో నేను చిన్నోని. ఎందుకంటే ఆయన అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు లేవు అనుకోవచ్చు, కానీ తెలివి ఉంది, ఉద్యమ నేపథ్యం ఉన్నది. ఈ విధంగా రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మనం కూడా మనకు చేతనైనంత వరకు మన ప్రజలను చైతన్యం చేస్తాం. మనకు జరిగేటువంటి సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించుకోలేక, అంటే ఆయన నా దృష్టిలో చిన్నవాడిని కావచ్చు, అయినప్పటికీ కూడా నేను అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీలో వెనుకబడ్డ వర్గాలు అడగాలి, లేదా బయటికి రావాలి, అప్పుడే న్యాయం చేసినటువంటి వాళ్ళు. లేకపోతే మీ యొక్క చిన్న టికెట్ల కోసమో చిన్న పదవుల కోసమో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు నన్ను అడగినటువంటి పరిస్థితి. మదియాస్కి గౌడ్ కూడా ఫోన్ చేయలేదు, అంతే. ఇది చాలా ఫీల్ అయిపోతున్నా ఈరోజు. మా మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేయలేదు. అంటే ఒక ఉద్యమకారుడు, ఇంత పెద్ద నాయకుడు, రాష్ట్రంలో గుర్తింపున్న వ్యక్తి కనీసం సంప్రదించకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మీరు బడుగులకు ఏం న్యాయం చేస్తారని ముందుకెళ్తారు. ఇప్పుడు చేరికల కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మిగతా పార్టీ వాళ్ళని చేరి చేసుకుంటారు, కానీ ఉన్న పార్టీ వెళ్ళిపోతుంటే పట్టించుకుంటలేరు అంటారు. చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి కేవలం రేవంత్ రెడ్డి ఆయనకు సంబంధించిన, ఆయన సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులని చేర్చుకుంటుండు. ఈ మధ్య విజయారెడ్డి ఒక కార్పొరేటర్ స్థాయి మనిషి, ఆమెను తీసుకొచ్చి పెద్ద పక్కనే కూర్చున్న వ్యక్తికి పెద్ద స్టేట్ లీడర్ గా ఫోకస్ ఇస్తున్నాడు. అదే విధంగా ఇంకొక బడంగ్పేటలో ఒక పారిజాత రెడ్డి అని ఆమెను తీసుకుపోయి రాహుల్ గాంధీ సమక్షంలో కల్పించాడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా మంది వేరే ఆయన సామాజిక వర్గం వాళ్ళు చెందారు. వీళ్ళందరినీ పొద్దుగాల టికెట్ల భయం ఇస్తున్నాడు, అదేవిధంగా పెద్ద లీడర్ గా ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆయన సభలో ఇదే మాట మాట్లాడండి, మీ పార్టీల వాళ్ళందరూ కూడా రెడ్లకు అప్పచెప్పండి, మీ పార్టీలు ఎందుకు గెలవవు, ప్రతి రెడ్డికి 10 ఎకరాల భూమి కంపల్సరీ ఉండాలి, ఆర్థికంగా ఉండాలి. రెడ్డి అంటే ఊరిలో వ్యవసాయం చేసేవాడు, అతని వల్ల ఊరు మొత్తం బాగుపడుతుందని డైరెక్ట్ చెప్పాడు. మరి దాన్ని బీసీలు అర్థం చేసుకోలేదంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో ఈ యొక్క బీసీలు ఇతరులందరూ కూడా రెడ్ల దగ్గరకు పోయి అడుకొచ్చుకునేది, వాళ్ళని నమ్ముకొని బతికేది. ఎందుకంటే 10 ఎకరాలు ఉంటే వాళ్ళ కింద కూలీలుగానో వ్యవసాయ కూలీగా పనిచేసేటువంటి వాళ్ళని నమ్ముకొని బతికితే ఆ రకంగా వాళ్ళు చెప్తే ఆ రోజు మొత్తం ఆ గ్రామం మొత్తం వినేది. అంటే ఈ విధంగా రాష్ట్రంలో మీరు ముందుకు వస్తే మిగతా వర్గాలు వీళ్ళందరూ కూడా మీ వెనుకొస్తారు, మనం రాజ్యాధికారం ముందుకు రావాలి, ముఖ్యమంత్రులను కావాలి అనేటువంటి ఆయన సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేసి మాట్లాడారు. మరి ఇవందరూ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఓరుగంటి వెంకటేశం గౌడే మాట్లాడితే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులందరూ, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులందరూ కూడా ప్రశ్నిస్తే ఆ వర్గాలకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. పోతే వాళ్ళ యొక్క చిన్న టికెట్ కోసమో చిన్న పదవి కోసమో ఆశపడితే వచ్చేటువంటి చరిత్రలో మీరు చరిత్రహీనులవుతారు. ఖచ్చితంగా ఈ వర్గాలు ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా నేను కూడా అవసరం మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలనుకుంటున్నా, తిరిగి మా ప్రజలను చైతన్యం చేస్తా ఖచ్చితంగా. 0.06 ఉన్నటువంటి వాళ్ళు పరిపాలిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళు కూడా రాష్ట్రంలో 24 లక్షల మంది ఉంటారు. మరి బీసీలు అత్యధిక అంటే 3 కోట్ల మందిలో దాదాపు 1 కోటికి పైచిలుగా ఉంటారు కదా, మరి వీళ్ళెందుకు ఆలోచిస్తలేరు అటువైపు? 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. బీసీలు అనేది ఇప్పుడు గమనిస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయింది. ఆయన అనుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఊపు ఉన్నది, మరి కేసీఆర్ వెడల ఒక నెగటివ్ పద్ధతి, కేసీఆర్ కు వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకంగా ఎన్కరేజ్ చేసుకొని ముందుకు పడతాం అనుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో చాలా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు. బీసీలు కానీ, దళితులు కానీ, మైనారిటీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చైతన్యవంతమయ్యారు. కాబట్టి మీరు ఏదైతే హిడెన్ ఎజెండా తోటి ముందుకెళ్తారో, మీ హిడెన్ ఎజెండా మీ అందరం గమనించినము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఒక అన్ని వర్గాలను కలుపుకోవాలి. ఒక పిసిసి ప్రెసిడెంట్ అంటే ఒక వర్గం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ అని వెళ్ళాము. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబము ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు వెళ్ళాను. కానీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత
మరి ఆయన సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవన్నీ గమనిస్తున్నాము. మేము ఊరుకుండే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. దాని మీద గతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే తెలంగాణ ఉద్యమకారులు అయినప్పుడు కేసీఆర్ దళితులకు సీఎం ఇస్తా అని చెప్పిండు. సో అంటే బీసీలను కనీసము ఈ పోస్టులు ఇస్తామని చెప్పలేకపోతున్నాయి పార్టీలు మరి ఇప్పటికి కూడా. నేను అదే అడుగుతున్నా. ఇలా కేసీఆర్ గారిని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, వీళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతున్నా. మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ బీసీలకు దాదాపుగా 50% టికెట్లు ఇవ్వండి. 119లో కనీసం ఒక 30 టికెట్లన్న 40 టికెట్లను ఇచ్చినటువంటి పార్టీలకే ఖచ్చితంగా ఓట్లు వేయాలని మేము చెప్తాం. ఈ మధ్య కాలంలో మరి బీఎస్పీ ఓ స్టేట్మెంట్ ఇచ్చిందని తెలుసు. మీకు కనీసం ఒక 50 టికెట్ల లేకపోతే 119 సీట్లలో 70 టికెట్లు బీసీలకే ఇస్తున్నాడు. అది చాలా హర్షించదగినటువంటి విషయం. కానీ మరి ఈ విధంగా బీసీలు మరి ఎవరైతే టికెట్లు ఇస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలి. మరి ఆ విధంగానే మేము ప్రయత్నం చేస్తాము. నేనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు బీసీ సంఘాలు, సామాజిక సంఘాలు అందరూ కూడా మన ప్రజలను చైతన్యం చేసి ఎవరు పార్టీ టికెట్ ఇస్తారో వాళ్ళకే న్యాయం చేయాలని కోరాలి. సో ఇప్పటికే ఉన్నటువంటి సంఘాల్లో ఒక్కొక్కరు ఒక పార్టీకి మద్దతు ఇస్తారు కదా మరి. సో మరి బీసీలు ఏమనుకోవాలి? ఇప్పుడు సంఘాలు అనేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నా, మీ స్వప్రయోజనాలు పక్కకు పెట్టి ఎవరైతే ఐక్యంగా ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరైతే స్వప్రయోజనం వాళ్ళ ప్రయోజనాలను ఆశించి ఉద్యమం చేస్తే సరి అయినటువంటి న్యాయం జరగదు. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అనేది ఆ సోనియా గాంధీ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి వస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయి కదా, వీళ్ళకు జరుగుతుంది. పిల్లలందరూ 1200 మంది పై పిల్లలు చనిపోతే అందులో బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ. వాళ్ళు ప్రాణత్యాగం చేసుకున్నారు వాళ్ళ ఉద్యోగాల కోసం, ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టారు. అటువంటి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు, న్యాయం జరగలేదు. కాబట్టి వచ్చేటువంటి కేసీఆర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ యొక్క బడుగులకు న్యాయం చేయాలి. ప్రత్యేకించి ఏ అవకాశాలు లేనటువంటి రాజకీయ చట్టసభలో రిజర్వేషన్లు బీసీలకు న్యాయం చేస్తేనే ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లేయాలి, వాళ్ళని గెలిపిస్తాము. ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో మీరు ఇక్కడ పార్టీకి రాజీనామా చేసి అనగానే మిగతా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సమీపించారా? చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది నన్ను సంప్రదించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కూడా సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మిగతా బీజేపీ పార్టీ చాలా మంది నన్ను సంప్రదిస్తున్నారు. కానీ ఇంతవరకు ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం అనేది చూద్దాము. మనకు మా వర్గాలకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుంది, ఎక్కువ టికెట్లు ఇస్తారో ఆ పార్టీలో చేరాలి. ఎందుకంటే మనము మన ఎజెండాను మనము ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఉండాలి, ఉంటేనే న్యాయం జరుగుతుంది. సో కేసీఆర్ గారు ఇప్పుడు కులానికి భూమి ఇవ్వటము, భవనాలు కూడా భవనాలు కట్టిస్తున్నారు కదా. సో మరి ఆ విధంగా కొంతమంది పాలాభిషేకాలు, అదే మీ బీసీలలో ఉన్నటువంటి కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కేసీఆర్కి మొగ్గుచూ అంటే చెప్తున్నారు కదా. ఒకటే కేసీఆర్ గారు ఆత్మభవనాలు కట్టారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాడు. దాదాపు 80 కోట్ల విలువ చేసేటువంటి ఒక ఆత్మభవనాలు కమ్యూనిటీ హాల్స్ కట్టించినాము. ఆయా కులాలకు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఖచ్చితంగా నిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా కేసీఆర్ గారిని, మీరు ఖచ్చితంగా ఆత్మభవనాలు కట్టించారు. కానీ 2023లో వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు బీసీలకు కూడా సరి అయినటువంటి టికెట్లు ఇవ్వండి. ఇస్తేనే మరి వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధంగా ఇస్తారని నేను నమ్ముతా ఉన్నాను కేసీఆర్ గారు. మరి ఆ విధంగా చేస్తేనే మన పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ. సో ఈ రకంగా చూస్తే మరి పెట్టిన పార్టీలే అగ్రవర్ణాలు కదా. సో మరి అగ్రవర్ణాలు పెట్టిన పార్టీల్లో అణగారిన వర్గాలకు లాభం జరిగే ఆలోచన ఉందంటారా? ఇప్పుడు అగ్రవర్ణాలు పెట్టిందంటే కేసీఆర్ అగ్రవర్ణాలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. అవును. ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఒక సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ రాష్ట్రం కూడా అవుతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలను అగ్రవర్ణాల నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలే. కాకపోతే ఏంటంటే బీసీలు వెనుకబడ్డ వర్గాలు చైతన్యవంతమయ్యి వాళ్ళ వాటా కోసం డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయాలంటే ఏదో మనకు గోల్డ్ ఇస్తానో బల్లు ఇస్తానో లేకపోతే చిన్న చిన్న ప్రయోజనాలు కలిగిస్తానో కాదు, అవి కావు. మన తలరాతలు మార్చేటువంటివి,
చట్టసభల్లో అవకాశం కల్పించండి, ఎమ్మెల్యే ఎంపీ టికెట్లో అవకాశం కల్పించండి. ఇస్తేనే అటువంటి పార్టీలకు వేయాలని, ఆ విధంగా ఇచ్చినటువంటి పార్టీలకి మద్దతు చేయాలని మరి ఈ సందర్భంగా నేను చెప్తాను. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడిలో ఉన్నప్పుడే డి శ్రీనివాస్ అనే వ్యక్తి సీఎంగా బాగా ఇచ్చాడు, అంటే సీఎంగా పోటీ ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం స్తబ్దతనే ఉన్నారు. తర్వాత చూస్తే బీసీలలో ఆ స్థాయిలో మరి ఏ పార్టీలో కూడా లేరు. మరి ఇప్పటికి నిన్న మరి టీఆర్ఎస్లో పార్టీ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు రెండో స్థాయి లీడర్ టీఆర్ఎస్లో అన్న వ్యక్తిని కూడా ఏం జరిగిందో చూస్తున్నాం. ఇలాంటి అవమానాలు లేకపోతే ఇలాంటి పోటీ ఎదుర్కోలేకపోతున్నారు ఇప్పటికి కూడా. మరి మీలాంటి లీడర్లు ఇవే ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటారా? ఒకటి, ఈరోజు ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఎవరు మీరు ఇంతవరకు చెప్పారు కదా, డి శ్రీనివాస్ గౌడ్ కానీ, దేవేందర్ గౌడ్ కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధిలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావాలి అని నేను కోరుతా ఉన్నాను. మరి ఆ రకంగా దేవేందర్ గౌడ్ గారు ఫెయిల్ అయిపోయాడు. అదేవిధంగా డి శ్రీనివాస్ గారి ఏజ్ అయిపోయింది, ఆయన చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆర్థికంగా ఉన్నాడు, రాజకీయంగా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, అతను ఖచ్చితంగా ఈ వర్గాల కోసం పోరాటం చేయాలని కోరుతున్నాను. పోరాటం చేస్తేనే ఈ రోజు పార్టీలు, ఈ పార్టీలో ఉండొచ్చు ఒక వ్యక్తి, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు, ఎల్లుండి ఇంకో పార్టీలో ఉండొచ్చు. ఇది ఈ మధ్య కాలంలో ఈ రోజు పార్టీలు అనేది క్రెడిబిలిటీ లేదు. పొద్దుగాల ఒక పార్టీలు ఉంటారు, పొద్దుగల ఒక పార్టీలు ఉంటారు, ఆ విధంగా చేస్తున్నారు. అంటే రాజకీయ అవకాశాలు ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను ఒక సబ్జెక్టుగా రాజేందర్ గారిని, అన్న మీరు ఖచ్చితంగా మీరు ఈ వర్గాల కోసం ఫైట్ చేయండి. ఎందుకంటే పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఆ వర్గాల కోసం నువ్వు ఫైట్ చేస్తే, వాళ్ళ కోసం డిమాండ్ల కోసం నువ్వు ఫైట్ చేస్తే, కొంతమందిని రాజకీయంగా అవకాశాలు కల్పిస్తే నువ్వు ఖచ్చితంగా నీకు రేపు భవిష్యత్తులో గుర్తించుకుంటారు నువ్వు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక స్పేస్ ఉంది బీసీలకు. ఈరోజు వచ్చేసారి ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఎవరైతే ప్రజల కోసం కొట్లాడతారో, ఈ వర్గాల కోసం కొట్లాడతారో, ఖచ్చితంగా వాళ్ళు ఈయనను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా పోయేటువంటి ముందు వెళ్ళేటువంటి వ్యక్తులు మీ అందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఆ విధంగా మాకు సహకరించినా పర్వాలేదు, మేము వాళ్ళకి సహకరించాలి. కానీ మనం ఏదైతే రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా మనం సాధించాలి. చివరిగా చూస్తే ఈ ఏత బీసీ ఉన్నటువంటి వర్గాలు, అందులో కూడా గౌడ్స్, యాదవ్స్, ముద్రాజు, పద్మశాలి లాస్ట్కు. సో ఇంకా చాలా ఉన్నాయి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, ఇలాంటి జాతులు ఇంకా కనీసము రాజకీయానికి నోచుకొని వాళ్ళు ఉన్నారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఈ బీసీ తీసుకుంటే ఎంతసేపు గౌడ్స్, యాదవ్సే మినిస్టర్స్ అవుతున్న సందర్భాలలో వాళ్ళు కూడా బీసీలలో మేము ఉండి కూడా నష్టమే అని కూడా వాళ్ళ ఒక ఆలోచన ఉంది. మీ ఇంతకుముందు చెప్పాను, ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలంటే ఎవడైతే ఎన్నికల్లో 50 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఉంటారు. అంటే ఈరోజు నిజంగా వాస్తవం చేస్తే బీసీలలో ఈ గౌడ్స్ కానీ, యాదవ్స్ కానీ, మున్నూరు కాపులు కానీ, పద్మశాలీలు కానీ, తర్వాత కొన్ని కులాలు ముందుకు వచ్చినాయి. కొన్ని కులాల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరిగింది చట్టసభలలో. ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. అయితే మీ రాజకీయ పార్టీలు వీళ్ళతో పాటు బీసీలలో కనీసం ఒక దేశంలో 3600 కులాలు ఉంటే దాదాపు 3,000 కులాలు ఇంతవరకు చట్టసభలో అడుగుపెట్టలేదు, పార్లమెంట్ లో అడుగుపెట్టలేదు, గుర్తింపు లేదు. పార్లమెంట్ ఎట్లుంటో తెలియదు పాపం, చట్టసభలో అసెంబ్లీ ఎట్లుంటో తెలియదు. అడవులలో ఉండి పాపం వాళ్ళు విద్యకు దూరంగా ఉంటూ రాజకీయాలు అంటే తెలియవు, అన్ని రంగాల్లో అణిచివేయబడుతూ వాళ్ళు ఈరోజు మరి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు నిజమైనటువంటి పౌరులు. ఈ యొక్క ప్రజాస్వామ్యము 3 పువ్వులు 6 కవులు అవుతున్నదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఓట్లేస్తారు. ఈ రోజు ఎవరైతే ఈ పెద్ద పెద్ద ధనవంతులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్త వీళ్ళందరూ కనీసం వాళ్ళ లైన్లలో ఓట్లు కూడా, కానీ వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ రోజు అంటే, వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలకు వేల కోట్ల రూపాయలు వేఫ్ చేస్తున్నారు, మాఫీ చేస్తున్నారు. వాళ్ళు కాదు, ఈ దేశంకు ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ ఉన్నటువంటి వాళ్ళు ఈ కులాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాలు చేస్తేనే వాళ్ళకి న్యాయం చేసినటువంటి అవకాశం ఉంటుంది. సో చివరగా మీ చూపు టీఆర్ఎస్ వైపు ఉంటుందా, మళ్ళీ ఇంకా కాంగ్రెస్ నుంచి ఎలా వచ్చారు బీజేపీ వైపు ఉంటుందా? ఇప్పుడు కేంద్రంలో ఆ పార్టీ ఉంది, రాష్ట్రంలో ఈ పార్టీ ఉంది. ప్రస్తుతానికి మాత్రము నేను
సైలెంట్గా ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఎదగాలని చూస్తారు. ఒక బీసీ ఉద్యమకారునిగా, ఆ తెలంగాణ ఉద్యమకారునిగా నాకు కూడా ఒకసారి ఎమ్మెల్యే కావాలి, ఏదైనా కావాలనే కోరిక ఉంటుంది. ఒకవేళ ఆ స్టేజ్కి పోతే మా వర్గాలకు న్యాయం చేస్తాను ఉంటుంది. నాకు ఎవరైతే రాజకీయ అవకాశం కల్పిస్తారో, రాజకీయ మనకు పొజిషన్ ఇస్తారు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ, ఒక లిఫ్ట్ ఇస్తారు అనేటువంటి పార్టీల గురించే పోయే అవకాశం ఉంది. ఆ విధంగా ఆలోచిస్తున్నా. ఇంతవరకు సంప్రదిస్తుర్రు, ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. సో ఇబ్రహీంపట్నం మీరే ఉండేదేమో ఎల్బీ నగర్, మామూలుగా అయితే మీరు పుట్టింది పెరిగింది ఇబ్రహీంపట్నం. సో మరి అక్కడ ఏ పార్టీ ఖాళీ ఉంది? ఇప్పుడు వాస్తవానికి అన్ని పార్టీలలో ఆ వర్గాలే ముందుకురు. మొత్తం ఎల్బీ నగర్ తీసుకున్నా కూడా వాళ్ళే ఇవాళ పోటీ పడుతున్నారు. ఎల్బీ నగర్ అనేది ఒక మినీ తెలంగాణ స్టేట్. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వ్యక్తులు ఉన్నారు. మరి ఇక్కడ అందరూ ఏ పార్టీ, బీజేపీ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, అన్ని తీసుకున్నా వాళ్ళే పోటీ పడుతున్నారు. పాపం కనీసం మేము పోటీ చేస్తామని కూడా ముందుకు వస్తలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే, దాని కారణం ఏంటంటే వాళ్ళ అమాయకత్వం, తర్వాత ఆర్థికంగా లేకపోవడము, కుటుంబ సమస్యలు, అనేక కారణాలు ఉంటాయి రాజకీయంగా ముందుకు పోవడానికి. తెలివి ఉన్నా కూడా రాజకీయాలుగా ముందుకు పోవాలంటే అనేక కారణాలు ఉంటాయి. తెల్ల బట్టలు వేసుకుంటే తెగువ ఉండాల్సిందేగా, అంతే ఆర్థికంగా. సో ఏం చెప్తారు బీసీలకు? నేను ఒకటే కోరుతున్నా ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి వెనుకబడ్డ వర్గాలు, వచ్చే 2023 ఎన్నికల్లో ఎవరికైతే మన జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎక్కువ టికెట్లు ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయండి. నేను కూడా ఎవరికైతే మన రాజకీయ అవకాశాలు ఇస్తారో ఆ పార్టీలో చేరుతా. ఆ విధంగా చేరితేనే రేపు మనకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చినటువంటి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనం దూరంగా నెట్టబడి ఉన్నాం కాబట్టి ఆ విధంగానే మిగిలిపోతామని చెప్తూ మీరు ఆ పార్టీలకే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి మరి మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణ చైర్మన్ బీసీ జాక్ మరి ఓరుగంటి వెంకటేశ్వర గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ స్పోక్ పర్సన్, రిజైన్ చేసిన సందర్భంగా వారితో ముచ్చటించాం. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి, 50% సీట్లు చట్టసభల్లో వెళ్ళే విధంగా ఉండాలి. అలాంటి పార్టీ వైపు నేను చూస్తాను. నా యొక్క 30 సంవత్సరాల ఈ యొక్క ఉద్యమంలో నన్ను కాంగ్రెస్ పార్టీ కుంతియా గారు జాయిన్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా రేవంత్ రెడ్డి నాకు సరైనటువంటి సమాధానం కూడా ఇవ్వలేదు. కేవలం ఒక వర్గం వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా ఉండడం వల్ల ఆ ఒక్క మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాను. ప్రస్తుతం ఏ పార్టీ మా యొక్క 50% సీట్లు ఇస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతామని తెలియజేశారు. చూస్తూనే విత్ న్యూస్. నమస్తే. లక్ష్యం సమాజహితం.